చెప్పండి సార్. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ మనం చేయబోయేది ఏమిటంటే, రాబోయే 13వ తేదీన జరగబోయే ఎన్నికలు ఈ దేశానికి కావచ్చు, ముఖ్యంగా మన రాష్ట్రానికి అభివృద్ధి కావాలా వద్దా, యువతకు ఉపాధి కావాలా వద్దా, గంజాయి ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలా వద్దా అనేటువంటి విపరీతకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నుంచి చెడు సాంప్రదాయాల్ని ప్రవేశపెట్టాడు. ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ, ఎక్కడ చూసినా కూడా మైన్స్ దోపిడీ, అదే రకంగా ఎక్కడ చూసినా రకరకాల బ్రాండ్స్తో వైన్స్, ఇవన్నీ కూడా. అలాగే గంజాయి ఎక్కడ చూసినా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నుంచి భారతదేశం అంతా కూడా సరఫరా అవుతుంది. భారతదేశంలో ఎక్కడ దొరికినా కూడా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూపిస్తుంది. ఈ రోజుని భారతదేశంలో మన పరువు ప్రతిష్టలన్నీ కూడా మంట కలిసిపోయినాయి. 1వ తేదీన పెన్షనర్స్ అందరికీ రావాల్సినటువంటి పెన్షన్స్ 20వ తారీఖు కూడా వస్తాయా రావా అని అభద్రతా భావంతో వృద్ధులైనటువంటి పెన్షనర్స్ అందరూ ఎదురు చూసే పరిస్థితి రోజుని ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరుగుతుంది. పాలిచ్చే ఆవు లాంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన కాదనుకుని ఈ జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడని చెప్పి భావించి మరి మా ఉద్యోగులు పెన్షన్స్ అందరూ కూడా మద్దతు ఇచ్చి మా ఓట్లు వేసి ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. అయితే మా పెన్షనర్స్ని, ఉద్యోగుల్ని అందరినీ కూడా మోసగించి ఈ రోజుని తీవ్రమైనటువంటి ఇక్కట్టు పాలు చేస్తున్నాడు. లక్షల రూపాయలు బకాయిలు మాకు రావాల్సి ఉంది పెన్షనర్స్ అందరికీ. కానీ 4.5 సంవత్సరాలుగా మరి 3.5 లక్షల నుంచి 2.5 లక్షల వరకు కూడా ఒక్కొక్క పెన్షనర్స్కి రావాల్సి ఉంది. దురదృష్టవశాత్తు ఈయన 2019 నుంచి మాకు ఒక్క రూపాయి కూడా బకాయిలు చెల్లించకపోవటం